ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించు చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఇక్కడ యెహోషువ కాలేబులు మాట్లాడుతున్నారండి. 12 మందిగా వేగుల వారు 40 రోజుల పాటు కనాను దేశాన్ని చూచి వచ్చి ఉన్నారు. మరి ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటి, ఆ దేశంలో ఉన్న ఆహారం కావచ్చు, ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారు అని 40 రోజుల తర్వాత ప్రియమైన వర్లరా 10 మంది మాత్రము మరి చెడ్డ సమాచారాన్ని చెప్పి ప్రజలందరినీ కూడా భయపెడతారు. ఏంటి ఆ చెడ్డ సమాచారం అంటే, మరి ఆ దేశము తన నివాసుల్ని భక్షించే దేశమని, మరి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నతమైన దేహులని, వారిని మనం జయించడానికి మన శక్తి చాలదు అని. కానీ మరి ప్రజలందరూ కూడా ఆ చెడ్డ సమాచారాన్ని విని ఎలుగెత్తి కేకలు వేయడం మొదలు పెడతారు, పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడతారు. మరికొంతమంది ఇశ్రాయేలు అయితే మోషే అహరోన్ల మీద సనుక్కుంటారు. మరికొంతమంది మేము ఐగుప్తులో నుంచి బయటకు వచ్చాము, అక్కడ చావలేదు, అరణ్యమందు ఎలాగ చావలేదు, ఇప్పుడు కత్తివాత ఎలా చచ్చిపోవాలి, దీనికంటే ఐగుప్తుకి వెళ్ళటం మేలు కాదా అని రకరకాల మాటలు, రకరకాల నిర్ణయాలు, మేము మరలా ఐగుప్తుకి తిరిగి వెళుదామని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా యెహోషువను అలాగే కాలేబులు బట్టలు చింపుకొని చక్కటి సమాచారం చెప్తున్నారు. ఆ దేశము మిక్కిలి మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. ప్రియమైన వాళ్ళరా వీరు చెబుతున్న సమాచారము మరి ఇశ్రాయేలు ప్రజలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు అండి. అయినా వారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. నిజమే, ఆ దేశంలో నెఫీలియలు ఉండొచ్చేమో, లేదా ఉన్నతమైన దేహులు ఉండొచ్చేమో, కానీ ప్రియమైన వాళ్ళరా ఆ దేశము సమృద్ధి కలిగిన దేశము అని వారు చూడగలిగారండి. ఆ దేశము నిమ్మలు కలిగిన దేశమని, ఆ దేశంలో ప్రియమైన వాళ్ళరా దేవుడు వారిని ఆనందింపచేస్తాడని వారు చూసి ఉన్నారు. కాబట్టి ఆ సానుకూలమైన సమాచారమును వారికి తెలియజేశారు. కాబట్టి ప్రతికూలతలో కూడా అనుకూలముగా స్పందించడం మనం నేర్చుకోవాలండి. ఆలోచనతో మాట్లాడడం నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకునే యెహోషువ కాలేబులు ప్రియమైన వర్లరా ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశపెట్టబడ్డారు. ఎందుకంటే ఆ దేశాన్ని వాళ్ళు ప్రేమించారు, ఆ దేశం యొక్క ఉన్నత స్థితిని వాళ్ళు చూచి ఉన్నారు, అది వాగ్దాన దేశమని గ్రహించి ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.